తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు వారికి సంబంధించిన రేషన్ కార్డుకు ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకునే సమయంలో తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ ఇచ్చి బయోమెట్రిక్ అనేది వేసుకోవాలని, ఇలా ఎవరైతే వేసుకుంటారో అటువంటి వారందరికీ మాత్రమే రేపటి నుంచి రేషన్ కార్డులు అందుబాటులో ఉంటాయని, రేపటి నుంచి పూర్తిగా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఎవరికైతే రేషన్ కార్డులు అనేది రేపటి నుంచి ఉంటాయో వారికి మాత్రం ప్రభుత్వ పథకాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందజేస్తామని, ఎవరికైతే రేషన్ కార్డు అనేది తొలగించారో లేదా ఈకేవైసీ చేసుకున్న వారందరికీ సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఆపివేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పటికే పలు విడతల్లో ఈకేవైసీ చేసుకోవడానికి పొడిగించడం జరిగింది. గత 5 నెలలుగా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ అనేది చేస్తుండగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ 80% వరకు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 20% మందికి సంబంధించి ఈకేవైసీ పూర్తి కాలేదని, వారందరూ ఈ రోజు సాయంత్రం లోపల ఈకేవైసీ చేసుకున్నట్లయితే వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందజేయడంతో పాటు వారికి సంబంధించిన రేషన్ సరుకులు కూడా పంపిణీ చేస్తామని అయితే తెలియజేశారు. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి కొంతమంది మాత్రమే ఆ కార్డులో కనుక ఈకేవైసీ చేసుకున్నట్లయితే మిగిలిన పేర్లు కూడా తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఉదాహరణకు ఒక కార్డులో 5 మంది కనుక ఉన్నట్లయితే 5 మందిలో ముగ్గురు వ్యక్తులు ఈకేవైసీ చేసుకున్నట్లయితే మిగతా ఇద్దరు కనుక ఈకేవైసీ చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన రేషన్ సరుకులు నిలిపివేయడంతో పాటు వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా తొలగిస్తున్నట్లు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే లబ్ధిదారుడు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే మీరు ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళినట్లయితే మీ రేషన్ కార్డు నంబర్ అనేది తెలియజేసి ఆధార్ నంబర్లు కనుక అందజేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి బయోమెట్రిక్ మిషన్ ద్వారా మీకు సంబంధించిన థంబ్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు సంబంధించిన బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే మీకు సంబంధించి ఈకేవైసీ పూర్తి అనేది అవడం జరుగుతుంది. ఇలా ఈకేవైసీ అనేది ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికీ మాత్రమే రేపటి నుంచి రేషన్ కార్డు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ పూర్తి అనేది కావస్తున్నట్లు, వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు జారీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే ప్రజాపాలనలో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు స్టేటస్ అనేది కొంతమంది చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క లింక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది. అందులో ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు మీద క్లిక్ చేసినట్లయితే ఎఫ్ఎస్సి సెర్చ్ లేదా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, అంటే మీరు అప్లికేషన్ సెర్చ్ లేదా మీ యొక్క రేషన్ కార్డు అనేది రిజెక్ట్ కనుక చేసినట్లయితే, అంటే వివిధ కారణాల వల్ల ఈకేవైసీ చేసుకున్న వారికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు కనుక రిజెక్ట్ అనేది చేసినట్లయితే ఇక్కడ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నంబర్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ రెఫరెన్స్ నంబర్ ఎంటర్ చేయండి, లేదా మీకు డైరెక్ట్ గా రేషన్ కార్డు నంబర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేయండి, లేదా మీకు ఓల్డ్ రేషన్ కార్డు ఉన్న ఓల్డ్ రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి కొత్తగా రేషన్ కార్డు కనుక వచ్చినట్లయితే, అంటే మీరు ప్రస్తుతం ఎవరైనా సరే రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నా లేదా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లయితే, అంటే మీ యొక్క పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త రేషన్ కార్డు అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు నంబర్ అలాగే మీకు సంబంధించిన వివిధ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. మీకు రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన రేషన్ సరుకులు మీకు వచ్చిన మీకు అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు, అంటే మీకు రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రోజు సాయంత్రం లోపల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈకేవైసీ మాత్రం తప్పనిసరిగా మీరైతే చేసుకోండి.